హాయ్, ఈరోజు నేషనల్ స్పేస్ డే. విశ్వానికి సంబంధించిన కొంత సమాచారాన్ని మీకు అందిస్తాను. అంతరిక్షం యొక్క అంతేంటో చూడాలనే మనిషి ఆలోచన ఈనాటిది ఆనాటిది కాదు. మనిషి యొక్క ఆవిర్భావం జరిగినప్పటి నుంచి ప్రాచీన మానవులు రాత్రి పగలు ఎలా ఏర్పడుతున్నాయో గమనించేవారు. అలాగే సూర్యచంద్రుల గమనాన్ని పరిశీలించేవారు. వర్షాలు ఎలా కురుస్తున్నాయో కూడా తెలుసుకోవాలనే ఆతృత వాళ్ళలో ఉండేది. అలాగే ఆకాశంలో నక్షత్రాలు ఎలా ఏర్పడుతున్నాయి, అలాగే పక్షులు ఆకాశంలో ఎలా సంచరిస్తున్నాయి, మనం కూడా ఎలా ఆకాశంలో సంచరించాలి అనే ఈ ఆలోచన నుంచి వచ్చినవే విమానాలు, హెలికాప్టర్సు, నెక్స్ట్ రాకెట్ల లాంటి గాలిలో ఎగిరే వాహనాలు. ఆ తర్వాత తన ఆలోచన అంతటితో ఆగిపోలేదు. ఈ అంతరిక్షం యొక్క ఏముందో తెలుసుకోవాలనే తన ఆలోచన అంతరిక్ష యానానికి దారి తీసింది. రష్యా, అమెరికా, చైనా వంటి దేశాలు అంతరిక్ష పరిశోధనలో ముందున్న ఎలాంటి పరికరాలు లేని కాలంలో ఆర్యభట్ట లాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విశ్వం యొక్క రహస్యాల్ని ఛేదించి సూర్యచంద్రుల గమనాన్ని, గ్రహాల నక్షత్రాల గమనాన్ని గ్రంథాల రూపంలో ఖచ్చితమైన కొలమానాలతో మనకు అందించారు. నిజంగా ఇది భారతీయుడిగా మనకి ఇది ఎంతో గర్వకారణం. అందుకే మనం తొలిసారిగా ప్రయోగించిన ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత భాస్కర, రోహిణి వంటి ఉపగ్రహాలను కూడా మనం ప్రయోగించాము. ఇంకా 21వ శతాబ్దంలో జరిగిన అంతరిక్ష పరిశోధనలో చంద్రుని పరిశోధించడానికి ఉపయోగించిన చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనే లూనార్ మిషన్స్ మరియు అంగారక గ్రహాన్ని పరిశోధించడానికి వాడిన మంగళయాన్ అనే మార్స్ మిషన్ను కూడా ప్రయోగించడం జరిగింది. చంద్రయాన్ 3 ద్వారా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని యొక్క దక్షిణ ధృవాన్ని చేరిన తొలి దేశంగా భారత్ ప్రసిద్ధి చెందింది. ఇది 2023 సంవత్సరం ఆగస్టు 23న జరిగింది. అందుకే ఈ రోజుని మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం.